బాబా గారు ఇప్పుడు నేను గన్ షార్ట్గా ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే. మీరు మా ఆడియన్స్ కోసం షార్ట్ అండ్ స్వీట్ ఆన్సర్స్ ఇవ్వండి. ఎందుకంటే మాకు టైం లేదు ఎక్కువ. ఓకే. సారీ, ఐఎమ్ జస్ట్ కిడింగ్. యాహ్! సో ప్రతిరోజు యోగా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటి? ఆరోగ్యం అంతే. హ్మ్. ఆరోగ్యం, ఆనందం, సంపూర్ణ సంతోషం. హ్మ్. ఇది తప్ప ఇంకేం కావాలి మనకి? ఎంత ఓకే. డబ్బున్నా సరే ఇది లభించదు కదా! ఓకే. ఆరోగ్యం ఉంటే ఆనందం వస్తుంది. హ్మ్. ఆనందం ఉంటే సంతోషం వస్తుంది. హ్మ్. సంతోషం అంటే జీవన ముక్తి లభిస్తుంది. హ్మ్. కాబట్టి యోగా ప్రతిరోజు చేయాలి. తప్పకుండా చేయాలి. Yes. యెస్. ఏ వయసు వాళ్ళైనా చేయొచ్చు. ఊహ తెలిసిన దగ్గర నుంచి హ్మ్. మనకి శరీరం సహకరించినంత వరకు ఎవరైనా చేయొచ్చు. ఓకే. ఆల్ ది బెస్ట్. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి మీరు. గురూజీ, నెక్స్ట్ క్వశ్చన్. తప్పిపోయిన వ్యక్తిని కనుగొనడంలో జ్యోతిష్యం నిజంగా సహాయపడుతుందా? లేదా సాధారణ సూచనలు మాత్రమే ఇవ్వగలదా? జ్యోతిష్యం సహాయపడుతుంది. బట్ 100% వర్కౌట్ అవ్వదు. హ్మ్. అది కొన్ని సూచనలు ఇవ్వగలదు. ఆ సూచనల ప్రకారంగా మనం డీకోడ్ చేసి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే. గురూజీ, ఇంకొక క్వశ్చన్. జ్యోతిష్యం పనిచేస్తుందా అనే అంశంపై కొంతమంది జ్యోతిష్యాన్ని నమ్ముతారు. ఉమ్, కొంతమంది శాస్త్రీయ ఆధారాలు లేవని భావిస్తారు. ఉమ్. మీరు జ్యోతిష్యం పనిచేస్తుందని ఎందుకు నమ్ముతారు? ఖచ్చితంగా నమ్మాలి. మ్మ్. ఎందుకంటే ఇప్పుడు జ్యోతిష్యం అనేది విశ్వశాస్త్రం మీద ఆధారపడి ఉంటుంది. విశ్వం మీద ఆధారపడి ఉంటుంది. అంటే గ్రహాలు నక్షత్రాల యొక్క కదలిక మీద ఆధారపడి ఉంటుంది. వాటి స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం అమావాస్యకి పౌర్ణమికి మధ్య గ్యాప్ ఉంటుంది, ఒక 15 రోజులు. పౌర్ణమికి మధ్య 4 రోజుల గ్యాప్ ఉంటుంది. మ్మ్. అమావాస్యకి మధ్యలో 4 రోజుల గ్యాప్ ఉంటుంది. మ్మ్. అలాగే రోజులో 24 గంటలు పర్టికులర్గా ఉంటుంది. ఇవన్నీ కాలం అంతా కూడా ఒక క్రమ పద్ధతిలో నడుస్తుంది. కాబట్టి ఆయా సమయాల్లో జరిగినటువంటి విషయాలకి అనుగుణంగా మనం లెక్కలు కడితే ఖచ్చితంగా జ్యోతిష్యం నమ్మవచ్చు. ఎందుకంటే ప్రభావం ఉంటుంది. మ్మ్. గ్రహాల ప్రభావం మనుషులపైన ఉంటుంది, జీవరాశి పైన ఉంటుంది, ప్రకృతి పైన ఉంటుంది. మ్మ్. కాబట్టి మన జ్యోతిషాన్ని ఖచ్చితంగా నమ్మాలి. మ్మ్. ఎస్. థ్యాంక్ యూ. ఇంకొక క్వశ్చన్. సనాతన ధర్మం ఒక మతమా లేక జీవన విధానమా? దీనికి శాస్త్రీయ ఆధారాలు ఏంటి? సనాతన ధర్మం జీవన విధానమే. మ్మ్. ఇది మతం ఏమాత్రం కాదు. మ్మ్. ఎందుకంటే మనిషి పుట్టినప్పటి నుంచి, సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి కూడా సనాతన ధర్మం ఉంది. ఎందుకంటే సనాతన ధర్మం ఏదో ఒక పుస్తకానికో, ఒక ప్రవక్తకో, ఒక ప్రబోధకుడికో, ఒక గురువుకో అనుసంధానించబడి లేదు. ఇది ప్రకృతికి అనుసంధానించబడింది, విశ్వంతో అనుసంధానించబడింది, అనంతంతో అనుసంధానించబడింది. కాబట్టి సనాతన ధర్మం అనేది ఎప్పటికీ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, నిరంతరం కొత్తగానే ఉంటుంది. కాబట్టి సనాతన ధర్మం ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ ఎనీ అదర్ రిలీజియన్. ఎనీథింగ్. ఓకే. విగ్రహారాధనను విమర్శించే వారికి శాస్త్రాల ప్రకారం మీరేం చెప్తారు? ఆల్రెడీ మనం ముందే చర్చించుకున్నాం కదా. విగ్రహారాధనని వ్యతిరేకించే వాడికి అంతటా అన్నిటా శక్తి ఉంది అనే శక్తి తెలియదు, ఆ విషయం తెలియదు వాళ్ళకి. అన్నిటిలోనూ అంతటా శూన్యంలో కూడా సమస్తమందున కూడా శక్తి ఉంది, ఆ శక్తే ఈ విశ్వాన్ని నడిపిస్తోంది అనే నమ్మకం ఉన్నవాడు విగ్రహారాధన చేస్తాడు. లేదు అది కొన్నిట్లోనే ఉంది, అన్నిట్లో శక్తి లేదు అని అనుకునేవాడు, అపోహలో ఉన్నవాడు విగ్రహారాధనని వ్యతిరేకిస్తాడు. ఓకే. ఓకే. ఎస్. ఎందుకంటే ఒక గురువు చెప్పిందో, ఒక పుస్తకం చెప్పిందో నమ్మి దాని ద్వారానే ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళు విగ్రహారాధన చేయరు. ఫైన్ ఫైన్. కానీ ఆ వ్యతిరేకించే వాళ్ళలోనే అతని విగ్రహాన్నే చేస్తే అతని విగ్రహాన్ని తను పూజించుకుంటూ ఉంటాడు. తన చిత్రపటాన్ని తన పదే చూసుకుంటాడు. ఒక ఫోటో తీసుకొని మన ఫోటో మనమే పదే చూసుకుంటూ ఉంటాం. అది నిజంగా అది మనిషి కాదు కదా, మన ఫోటో అది, మన కాంతి తరంగం అది. కానీ మనం చూస్తున్నాం, అక్కడ మనమే అంటున్నాం ఇది ఎవరంటే మీ పేరు చెప్తాం. నా ఫోటో తీసుకొని ఇది ఎవరంటే నా పేరు చెప్తాం. అలా ఏంటంటే ఒక భగవంతుని శక్తి, భగవంతుడు అని మన పేరు పెట్టుకుంటున్నటువంటి ఒక శక్తి చిత్రపటంలో ఉంటుంది, అక్షరాల్లో ఉంటుంది, విగ్రహాల్లోనూ కూడా ఉంటుంది. సనాతన ధర్మం మహిళలకు సమాన హక్కులు ఇచ్చిందా? అయితే నేటి విమర్శకులకు మీ సమాధానం ఏంటి? సనాతన ధర్మం అంటే చెప్పాను కదా, సృష్టి ప్రకృతి అది ఎప్పుడూ సమాన హక్కులనే ఇచ్చింది. అది ఒకరు లాక్కోలేదు, ఒకరు తీసుకోలేరు. తర్వాత పరిణామం ద్వారా, సామాజిక పరిణామాల ద్వారా మనుషుల యొక్క ఆధిపత్య ధోరణి వలన స్త్రీని తక్కువగా భావించడం, పురుషులు ఎక్కువగా భావించడం ఆధిపత్య ధోరణితో వచ్చింది. అది
ప్రకృతి మాత్రం సనాతన ధర్మం ఎప్పుడు కూడా స్త్రీ పురుషుల్ని సమానంగానే భావించింది. పురుషుడు లేకపోతే స్త్రీ లేదు, స్త్రీ లేకపోతే పురుషుడు లేడు. ఇది వాస్తవం కదా. అంతే. సో సనాతన ధర్మం మరియు హిందూ తత్వం రెండు ఒకటేనా లేక వేరువేరు? ఖచ్చితంగా వేరువేరు. ఎందుకంటే సనాతన ధర్మం అన్నిటా అంతటా ఉన్నటువంటి దానిని భగవంతునిగా భావించమంటుంది, భగవంతునిగా చూడమంటుంది. హిందూ తత్వాన్ని మనం పూజించకపోయినప్పుడు వేరే మతం వచ్చినప్పుడు ఆ మతాల్ని మనది కాదు, అందులో దేవుడు కాదు, అందులో దేవుడు లేడు అని వ్యతిరేకిస్తుంది. కాబట్టి సనాతన ధర్మం అనేది ఇన్ఫైనైట్, అది అనంతం, అఖండం. హిందుత్వం అనేటువంటిది ఒక సంథింగ్, ఒక పర్టికులర్ ఒక సర్కిల్లో ఉండిపోతే మాత్రం అది సనాతన ధర్మం కాదు. ఓకే. సో సనాతన ధర్మం గురించి ప్రజల్లో ఉన్న అతిపెద్ద మిత్ ఏంటి? మిత్ మీన్స్ అపోహ. అపోహ. అదే కదా, ఇది వీళ్ళకు ఒక క్లారిటీ లేదు. అందరినీ పూజిస్తారు, అన్నింటినీ పూజిస్తారు, దేవుడు అంటే ఎవరో వీళ్ళకి తెలియదు అని అనుకుంటారు మిగతా వాళ్ళు. కానీ పూజించేవాడికి తెలిసి, చేసేవాడికి, సనాతన ధర్మంలో ఉన్నవాడికి వాడి నిరంతర జ్ఞానిగా తనకు తాను సర్టిఫై చేసుకోవాలి. అంతే తప్ప ఎవరో సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. ఓకే. ఇది వేరే వాళ్ళ అభిప్రాయంతో ఆధారపడింది కాదు. తను చేస్తున్నది మంచి, తను చేస్తున్నది వాస్తవం, తను చేస్తున్నది దైవ ప్రార్థన, తను సరైన మార్గంలోనే ఉన్నాను అని సనాతన ధర్మవాది ఎప్పుడు నిరంతరం భావిస్తుంటాడు, ఆ దారిలో వెళ్తుంటాడు. కాబట్టి అతనికి వేరే వాళ్ళ సర్టిఫికేట్స్తో పనే లేదు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. థ్యాంక్ యూ.